మనము ఏదో ఒక సందర్భంలో ఒక మొబైల్ ఫోన్ అయితే మనం పర్చేజ్ చేయాలనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్త మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయాలనుకోవటం కావచ్చు, లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయి ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని అప్గ్రేడ్ కావాలనుకోవటం కావచ్చు. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ 10 పాయింట్లను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ఫోన్స్ మాత్రం మీరు ఖచ్చితంగా కొనకూడదు. అవేంటి, ఏ పాయింట్స్ని మనం కన్సిడర్ చేయాలి అనే దాని గురించి ఈరోజు ఈ ఎపిసోడ్లో ఇన్డెప్త్గా మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. మొదటిగా మనము కొన్ని బ్రాండ్స్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ పర్చేజ్ చేయకూడదని నేను రికమెండ్ చేస్తాను. ఉదాహరణకి మైక్రోమాక్స్ కావచ్చు, లావా కావచ్చు, ఇంటెక్స్ కావచ్చు, అలాగే సెల్కాన్ కావచ్చు. ఇలాంటి బ్రాండ్స్ మొబైల్ ఫోన్స్ మనం ఎందుకు పర్చేజ్ చేయకూడదు అన్నట్లయితే కనుక ఇవి వచ్చేటప్పటికే టోటల్లీ మనకి చీప్ క్వాలిటీకి సంబంధించినటువంటి, అంటే చైనాలో చీప్గా వీళ్ళు మదర్ బోర్డ్స్ని ఇంపోర్ట్ చేసుకొని మన ఇండియాలో అసెంబుల్ చేసి వీటిని మనకి అమ్ముతూ ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది. యూజువల్గా ఈ ఫోన్స్లో వచ్చేటప్పటికి మనకి ప్రైస్కి తగ్గ కాన్ఫిగరేషన్ మనకి దొరకదు. నెంబర్ 1 పాయింట్. అండ్ నెంబర్ 2 పాయింట్ ఏంటంటే వీటికి సంబంధించినటువంటి ప్రాపర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ అనేవి రావు. సో అన్నెసెసరీగా మనం దీంట్లో ఆండ్రాయిడ్ 8 ఉందనో, ఆండ్రాయిడ్ 5 ఉందనో, అంటే ఏదైతే మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ మీరు కొంటారో ఆ బాక్స్కి సంబంధించినటువంటి అప్డేట్ లేదా దానికన్నా మ్యాక్సిమం అంటే ఒక అప్డేట్ మాత్రమే మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. వేరే అదర్ కంపెనీస్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఆల్ దాని నెక్స్ట్ వేరియంట్ అయినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో బేసిక్గా ఈ కంపెనీస్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ప్రాపర్గా ఉండవు అండ్ చాలా చీప్ క్వాలిటీ హార్డ్వేర్ మెటీరియల్ని వీళ్ళు ఇందులో వాడుతూ ఉంటారు. అండ్ ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు ప్రైస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఈవెన్ మనకొక బ్రాండెడ్ లైక్ శాంసంగ్, షావమీ ఇట్లాంటి కంపెనీస్ ఎంతైతే మన దగ్గర ఛార్జ్ చేస్తుంటే అంతే ప్రైస్లో వీళ్ళ ఫోన్స్ని కూడా అమ్మడం జరుగుతూ ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు ఇలాంటి బ్రాండ్స్ని అవాయిడ్ చేయండి ఏదైతే మీకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ప్రాపర్గా ఇవ్వదో. మీరు కన్సిడర్ చేయాల్సినటువంటి పాయింట్ నెంబర్ 2 విషయం గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఓల్డర్ వర్షన్ అయినటువంటి ఫ్లాగ్షిప్ ఫోన్స్ని సాధ్యమైనంత వరకు పర్చేజ్ చేయకండి. ఉదాహరణకి ఐఫోన్స్ కావచ్చు, OnePlus ఫోన్స్ కావచ్చు, లేదంటే కనుక శాంసంగ్లో S సిరీస్ మొబైల్ ఫోన్స్ కావచ్చు. ఇవన్నీ ఒకప్పుడు ఫ్లాగ్షిప్ ఫోన్సే కాదంటలేదు, కానీ వీటిల్లో మనకి లేటెస్ట్ మొబైల్ ఫోన్ మోడల్స్ వచ్చినప్పుడు వీళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ ఓల్డర్ వర్షన్ ఆఫ్ ఫోన్స్ ప్రైస్ తగ్గించి మనకు అమ్మడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఐఫోన్లలో స్టిల్ మనకి ఆన్లైన్లో ఐఫోన్ 5 SE మోడల్, అలాగే ఐఫోన్ 5s మోడల్, అలాగే ఐఫోన్ 6s మోడల్స్ కూడా స్టిల్ ఇప్పటికీ మీకు ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్లో దొరుకుతూ ఉంటాయి. అలాగే మనకి OnePlus సంస్థ నుంచి వచ్చినటువంటి OnePlus 3T, OnePlus 3, అలాగే OnePlus 5, అలాగే OnePlus 5T మొబైల్ ఫోన్ మోడల్స్ కూడా మనకి అమెజాన్లో దర్శనమిస్తూ ఉంటాయి, రీఫర్బిష్డ్ మోడల్ గాను లేదా బ్రాండ్ న్యూ ఫోన్ గాను. అలాగే శాంసంగ్కి సంబంధించి కూడా మనకి టోటల్లీ S7, S7 Edge ఇలాంటి ఫోన్స్ కూడా వీళ్ళు కొంత సేల్ని పెట్టి మన ముందుకు తీసుకొని వస్తూ ఉంటారు. నన్ను అడిగితే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించారన్నట్లయితే ఈ ఫోన్స్ పర్చేజ్ చేయడం అనేది వేస్ట్ అని నేను అంటాను. ఎందుకంటే అఫ్కోర్స్ ఈ కంపెనీ వీటికి సంబంధించినటువంటి సపోర్ట్ని అతి త్వరలో డిస్కంటిన్యూ చేయనుంది. ఎస్, ఎందుకోసం అంటే వీళ్ళు ఆల్రెడీ దీనికంటే నెక్స్ట్ వర్షన్ ఆఫ్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ 3 జనరేషన్స్ ఆఫ్ ఫోన్స్ని వీళ్ళు మార్కెట్లోకి రిలీజ్ చేసి ఉంటారు. అండ్ వీటికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వీటితో పాటు వీళ్ళు ఈ ఎగ్జిస్టింగ్ ఫోన్స్కి సాఫ్ట్వేర్ అప్డేట్స్ని ప్రొవైడ్ చేయడం కంపెనీస్కి కొంచెం బర్డెన్ పడేటువంటి అవకాశం ఉంది. సో ఈ సాఫ్ట్వేర్ సర్వీసెస్ని డిస్కంటిన్యూ చేస్తూ, అంటే ఇంకొక 2 మంత్స్లోనో లేదా ఇంకొక 5 మంత్స్లోనో లేదా ఇంకొక 6 మంత్స్లోనో వీళ్ళు డిస్కంటిన్యూ చేసేటువంటి క్రమాల్లో వీళ్ళ దగ్గర ఉండేటువంటి స్టాక్ మొత్తాన్ని క్లోజ్ చేయడం కోసం వీళ్ళు కొన్ని డిస్కౌంట్ ఆఫర్స్ని లేదా కొన్ని ప్రమోషనల్ ఆఫర్స్ తోటి ఈ ఫోన్స్ని మనకి సేల్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో నా వర్షన్ ఏంటి అంటే ఇలాంటి ఫోన్స్ని మీరు పర్చేజ్ చేయకండి. ఒకవేళ ఐఫోన్లో మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే సింప్లీ మీరు ఐఫోన్ 7 నుంచి దానికంటే హయ్యర్ మోడల్కి వెళ్ళండి. ఒకవేళ మీరు కనుక OnePlusలో ఏదైనా ఫోన్ని చూస్తున్నారు అన్నట్లయితే OnePlus 6 నుంచి హయ్యర్ వర్షన్కి వెళ్ళిపోండి. లేదా ఒకవేళ మీరు కనుక శాంసంగ్లో ఏదైనా ఫోన్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక శాంసంగ్ S8 నుంచి దానికంటే హయ్యర్ వర్షన్కి వెళ్ళిపోండి. సో మనకి నెక్స్ట్ 2 జనరేషన్స్ ఆఫ్ ఫోన్స్ ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ మీకు అరౌండ్ 2 ఇయర్స్ దాకా సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే 100% రావడం జరుగుతుంది. సో మనం ఒక ఫోన్ని 2 ఇయర్స్ దాకా యూస్ చేసుకోగలిగానంటే మనకి మంచి విషయమే కదా. అంతేగాని దీనికంటే బిలో వర్షన్ ఆఫ్ ఫోన్స్ని మాత్రం పర్చేజ్ చేయకండి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, స్పెషల్ ఎడిషన్ అని చెప్పి
వీళ్ళు కొన్ని ఫోన్స్ని మనకు మార్కెట్లోకి లాంచ్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకి OnePlusలో మీరు చూసారన్నట్టయితే మ్యాక్లెన్ ఎడిషన్ అని, అలాగే మనకి పోకో F1లో ఆర్మర్డ్ ఎడిషన్ అని చెప్పి ఇలా కొన్ని సపరేట్ సిరీస్ని వీళ్ళు మార్కెట్లోకి లాంచ్ చేస్తూ ఉంటారు. సో వీటిల్లో హార్డ్వేర్ స్పెసిఫికేషన్స్ అయితే సేమ్ ఉంటాయి. యాజ్ ఆఫ్ మనకి ఇంతకుముందు OnePlus 60లో ఏముందో అదే కాన్ఫిగరేషన్ ఇందులో కూడా రావడం జరుగుతుంది. అలాగే పోకో F1లో ఏదైతే కాన్ఫిగరేషన్ ఉంటుందో సేమ్ కాన్ఫిగరేషన్ ఇందులో ఉండడం జరుగుతుంది. కాకపోతే వీళ్ళు వెనక ఉండేటువంటి బ్యాక్ కేస్, అలాగే దీంట్లో కొన్ని ఎడిషనల్ యాక్సెసరీస్, అలాగే ఫ్లిప్ కవర్స్, పౌచెస్, ఇట్లా సమ్ యాక్సెసరీస్ని మనకి ఆశగా చూపిస్తూ వీళ్ళు ఈ ప్రైజెస్ అనేవి హైక్ చేసి మనకు అమ్మడం జరుగుతుంది. అప్రాక్సిమేట్లీ నార్మల్ హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ అంటే నార్మల్ ఫోన్తో మీరు కంపేర్ చేశారు అన్నట్లయితే కనుక సుమారుగా 6 నుంచి 7,000 రూపాయలు ఎక్కువగా ఓన్లీ ఈ ఎడిషన్ కోసమే మనకి ఛార్జ్ చేయడం జరుగుతుంది. లేదా మార్వెల్ ఎడిషన్ అని, లేదా అవెంజర్స్ ఎడిషన్ అని వీళ్ళందరూ ఏం చేస్తారంటే వీళ్ళకి సంబంధించినటువంటి కంపెనీకి కొంత పేమెంట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రొడక్ట్ లోగోస్ని వాడుతున్నందుకు. సో ఆ ప్రొడక్ట్ లోగోస్ వీళ్ళ ఫోన్స్ మీద ప్లేస్ చేసుకొని ఈ ఫోన్స్ని ఎడిషనల్గా వీళ్ళు అమ్ముకునేటువంటి అవకాశం ఉంది. హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ అయితే దట్ విల్ బి ద సేమ్. కాకపోతే దాంట్లో మీకు స్పెషల్గా కొన్ని లోగోస్, కొన్ని కేసెస్, కొన్ని పౌచెస్, అలాగే బ్యాక్ కేస్ అనేది లేదా బ్యాక్ ప్యానల్ అనేది డిఫరెంట్గా రావటం వల్ల వీళ్ళు మనకి ప్రైస్ ఎక్కువగా తీసుకొని రావడం జరుగుతుంది. అంతేకాని దాంట్లో హార్డ్వేర్ స్పెసిఫికేషన్స్ కానీ, లేదా దానిలో ఉండేటువంటి సాఫ్ట్వేర్లో కానీ, లేదా దాంట్లో ఉండేటువంటి టోటల్ సాఫ్ట్వేర్ అప్డేట్స్లో కానీ నార్మల్ ఫోన్కి ఏ విధంగా అయితే ఉండడం జరుగుతుందో దీనికి కూడా అదే విధంగా ఉండడం జరుగుతుంది. ఓన్లీ మీరు పే చేసేటువంటి పేమెంట్, ఎక్స్టర్నల్ పేమెంట్ ఏదైతే ఉందో అది జస్ట్ ఫర్ ద లోగోస్ అండ్ ద బ్యాక్ కేసెస్. సో నన్ను అడిగితే ఇలాంటి వాటి మాయలో పడకండి. సో నార్మల్ ఎడిషన్స్ పర్చేస్ చేసుకోండి, స్పెషల్ ఎడిషన్స్ పర్చేస్ చేయకండి. ఇక నెక్స్ట్ మీరు కన్సిడర్ చేయాల్సినటువంటి మరొక పాయింట్ ఏంటి అంటే హయ్యర్ GB ఆఫ్ ర్యామ్ ఆఫర్ చేస్తున్నాయని ఏ కంపెనీ మొబైల్ ఫోన్ని మీరు పర్చేస్ చేయకండి. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మోడల్స్ అన్నిటికంటే ఇప్పుడు ప్రస్తుతం మనం వాడుతున్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్స్, అది iOS కావచ్చు, ఆండ్రాయిడ్ కావచ్చు, విండోస్ కావచ్చు, లేదా బ్లాక్బెర్రీ కావచ్చు, అంటే రిమ్ ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు, వీటన్నిటికీ కూడా 4 GB ఆఫ్ ర్యామ్ ఇస్ మినిమం రిక్వైర్మెంట్ అండ్ 6 GB ఆఫ్ ర్యామ్ ఇస్ మ్యాక్సిమం సఫిషియంట్. అంటే ఇప్పుడు మనం వాడుతున్నటువంటి హెవీ టాస్కింగ్ అప్లికేషన్లతో సహా ఈవెన్ మీరు గేమర్ అయినా కానీ, లేదంటే ఏదన్నా మూవీ ఎడిటింగ్కి సంబంధించినటువంటి అప్లికేషన్ని మీ ఫోన్స్లో వాడుతున్నా కానీ, లైక్ కైన్ మాస్టర్ కావచ్చు, లేదా iMovie కావచ్చు, ఇలాంటివి వాడుతున్నా కానీ మీకు 6 GB ఆఫ్ ర్యామ్ ఇస్ మోర్ దాన్ సఫిషియంట్ అని చెప్తాను. కాకపోతే ఇక్కడ కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయన్నట్లయితే హయ్యర్ GB ఆఫ్ ర్యామ్ని మనకు ఆఫర్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 8 GB అని, 10 GB అని, 12 GB అని. అంటే ఇక్కడ మీకు హార్డ్వేర్ ప్రాసెసర్, హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ అంతా కూడా సేమ్ ఉంటుంది. జస్ట్ ఈ ర్యామ్ మెమరీని పెంచుతూ వీళ్ళు ఎక్సెస్ 4,000 రూపీస్, 5,000 రూపీస్ అడిషనల్గా మన దగ్గర ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో అన్నెసెసరీ మనం వాడనటువంటి ఆ ర్యామ్కి మనం డబ్బులు పే చేయటం వేస్ట్ అనే నేను అంటాను. ఈవెన్ మీరు చూసారన్నట్లయితే ఇప్పుడు రీసెంట్గా యాపిల్ లాస్ట్ ఇయర్ లాంచ్ చేసినటువంటి ఐఫోన్ XS, XS Max, అలాగే XR వీటన్నిటిలో కూడా స్టిల్ వాళ్ళు 4 GB ఆఫ్ ర్యామ్ని మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీరు ఒకసారి చూసారన్నట్లయితే కనుక యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎంత స్మూత్గా రన్ అవుతుందని మీకు స్పెషల్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఐఫోన్స్ హ్యాంగ్ అవ్వటం కూడా చాలా 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 తక్కువే. వీళ్ళు కేవలం 4 GB ఆఫ్ ర్యామ్ని ఇస్తూ వీళ్ళ ఫోన్స్ని హ్యాంగ్ అవ్వకుండా, అలాగే స్లో అవ్వకుండా ఇంత పర్ఫెక్ట్గా ఎలా రన్ చేయగలుగుతున్నారు అంటే దాంట్లో ఉన్నటువంటి హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్ యొక్క ఆప్టిమైజేషన్ అని నేను చెప్తాను. సో ఇట్లా మనకి మినిమం రిక్వైర్మెంట్ ఆఫ్ ర్యామ్ ఉంటే సరిపోతుంది. యాజ్ ఆఫ్ ఇప్పుడు ఉన్నటువంటి మనం వాడేటువంటి అప్లికేషన్స్ ప్రకారంగా 4 GB మినిమం ఉంటే సరిపోతుంది, మాక్సిమం 6 GB సరిపోతుంది. అంతకంటే హయ్యర్ అమౌంట్ ఆఫ్ ర్యామ్ అనేది నన్ను అడిగితే వేస్ట్ అని అంటాను. వీటిని ఎరగా చూపిస్తూ కంపెనీస్ మన దగ్గర హ్యూజ్గా అమౌంట్ని అయితే ఛార్జ్ చేస్తుంటాయి. సో ఈ పాయింట్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ మీరు ఏదన్నా ఒక ఫోన్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక హయ్యర్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ దాని మీద పెట్టకండి. సో నన్ను అడిగితే మ్యాక్సిమం మీరు 35,000 రూపీస్ వర్త్ ఆఫ్ ఫోన్ దాకా ఓకే. 35 దాటింది అన్నట్లయితే కనుక ఒక్కసారి మీరు 1కి 2 సార్లు ఆ ఫోన్ గురించి ఆలోచించండి. ఎందుకంటే 35,000 రూపాయల తర్వాత మనం ఏదైనా ఒక ఫోన్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నాము అన్నట్లయితే కనుక అదే ప్రైస్ని మనం మిడ్ రేంజ్ ఫోన్లో ఆల్మోస్ట్ ఆల్ 2 నుంచి 3 ఫోన్స్ మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ 8 మంత్స్ లేదా ఎవ్రీ ఇయర్ మీరు ఒక ఫోన్కి అప్గ్రేడ్ అవుతున్నా కానీ 3 ఇయర్స్ దాకా మీ బడ్జెట్ అనేది సఫిషియెంట్గా ఉండడం జరుగుతుంది. నా సజెషన్ ఏంటి అంటే కంప్లీట్గా ఒకే ఫోన్లో హ్యూజ్గా ఇన్వెస్ట్ చేసే బదులు ఇవాళ రేపు మనకేంటంటే టెక్నాలజీ అనేది ఫాస్ట్గా రెవల్యూషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ 1 ఇయర్ బ్యాక్ ఒక ఫోన్ పర్చేజ్ చేశారు 60,000 రూపీస్ పెట్టి. అప్పట్లో అది లేటెస్ట్ టెక్నాలజీ, కానీ ఈరోజు మీరు మార్కెట్ చూసారు అన్నట్లయితే కనుక దానికంటే మరిన్ని ఫ్యూచర్స్ కలిగినటువంటి ఫోన్ ఇంకా దానికన్నా తక్కువ ధరలోనే మనకు రావడం జరుగుతూ ఉంటుంది. సో మీరు ఆల్రెడీ ఇంతకుముందు హ్యూజ్గా ఇన్వెస్ట్ చేసి ఉంటారు కాబట్టి మళ్ళీ ఇది పర్చేజ్ చేయాలంటే కొంచెం మనకి బడ్జెట్ ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అలాంటి విషయాలు లేకుండా సింపుల్గా మీరు ఒకటేసారి
ఒకేసారి 40,000 రూపీస్ పర్చేస్ చేసి ఒకే దానిలో హ్యూజ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా జస్ట్ మీరు ఏంటంటే 10,000 లేదా 15,000 రూపీస్ ఎక్స్పెండిచర్ పెట్టుకుంటూ ఇయర్లీ అప్గ్రేడ్ అవుతూ ఉన్నా కానీ దట్ విల్ బి బెటర్. అండ్ ఇవాళ రేపు మనకి ఆల్మోస్ట్ ఆల్ అన్ని కామర్స్ వెబ్సైట్స్ కూడా మన మొబైల్ ఫోన్స్ అనేవి బైబ్యాక్ గ్యారంటీతో సేల్ చేయడం అయితే జరుగుతుంది. సో దట్ మనము లాస్ అయ్యేటువంటి అమౌంట్ కూడా చాలా 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 తక్కువగా ఉంటుంది జరుగుతుంది. సో ఇది కూడా మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. ఇక మనకి AMOLED LED స్క్రీన్స్ కానీ లేదా ఎడ్జ్ స్క్రీన్స్ మీద కానీ ఇన్వెస్ట్ చేయడం ఆల్మోస్ట్ ఆల్ తగ్గించండి. ఎందుకంటే ఇప్పుడు మనం వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా AMOLED LED స్క్రీన్స్ ఆర్ ద బెస్ట్. అండ్ అలాగే మనకి ఈ ఎడ్జెస్ అంటే కర్వ్ డిస్ప్లేస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ది బెస్ట్ అండ్ స్టైలిష్గా ఉంటాయి, లుక్స్ కూడా చాలా బాగుంటాయి. కాకపోతే ఎప్పుడైతే మనం సర్వీస్కి వెళ్తామో ఆల్మోస్ట్ ఆల్ ఆ ఫోన్ కాస్ట్లో మనం సుమారుగా 40% వాళ్ళకి వెచ్చించాల్సి ఉంటుంది. సుమారుగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక 40,000 రూపాయల ఫోన్ ఒకటి పర్చేజ్ చేస్తున్నారు, దాని డిస్ప్లే మీరు రీప్లేస్మెంట్ చేసుకోవాలనుకున్నారన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు దగ్గర 16,000 రూపాయల దాకా మీరు జస్ట్ కేవలం డిస్ప్లేకే వెచ్చించాల్సి ఉంటుంది. సో దాంట్లో వన్ ఆఫ్ ద మేజర్ అండ్ హై ఎండ్ కాస్ట్ ఉన్నటువంటి ఆ పార్ట్ ఏదైతే ఉందో అది డిస్ప్లే. సాధ్యమైనంత వరకు AMOLED LED స్క్రీన్స్ కానీ లేదు అన్నట్లయితే ఎడ్జ్ టెక్నాలజీ ఉన్నటువంటి స్క్రీన్స్ని కానీ లేదా ఇప్పుడు మనకి కొత్తగా రాబోయేటువంటి ఫోల్డింగ్ స్క్రీన్స్ ఉన్నటువంటి ఫోన్స్ని కానీ అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీ అండ్ ఇవి చాలా ఖరీదు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. వైల్ ఇన్ ద సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళేటప్పటికే మీకు ఈ సర్వీస్ చేయించుకోవడానికి కాస్ట్ ఎక్కువ అవుతుంతో పాటు మీరు ఫోన్ పర్చేజ్ చేసేటప్పుడు కూడా ఈ ప్రొడక్ట్స్కే మీరు ఎక్కువగా ఛార్జ్ చేస్తుంటాయి. సో ఈ పాయింట్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోగలరు. ఇక నెక్స్ట్ ఏదైనా ఒక మొబైల్ ఫోన్ మీరు పర్చేజ్ చేయబోయే ముందల దాని గురించి చిన్న రీసెర్చ్ చేయండి. అసలు దాని సర్వీస్ సెంటర్స్ మనకు అవైలబిలిటీ ఉన్నాయా, అవి మన చుట్టుపక్కల ఉన్నాయా లేవా. కొన్ని కంపెనీస్కు సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆన్లైన్లో కొన్ని కంపెనీ మొబైల్ ఫోన్స్ దొరుకుతుంటాయి. అసలు ఆ కంపెనీ పేరు కూడా మనం వినాం, కాకపోతే దాని స్పెక్స్ బాగున్నాయని లేదా మనకి ప్రైస్ చాలా తక్కువగా వస్తుందని లేదా బైబ్యాక్ గ్యారంటీ ఉందని చెప్పి మనం ఆ ఫోన్స్ని పర్చేజ్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, బైబ్యాక్లో మనం ఒక ఫోన్ని వాళ్ళకి తిరిగి ఇవ్వాలి అంటే ఆ ఫోన్ అనేది వర్కింగ్ కండిషన్లో ఉండాలి. కానీ మనం వాడుతున్నప్పుడు అన్ఫార్చునేట్లీ దానిలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మనం సర్వీస్ సెంటర్ అప్రోచ్ అవ్వడం కోసం మన చుట్టుపక్కల సర్వీస్ సెంటర్ ఉండేలాగా చూడండి. కొన్ని కంపెనీస్కి సంబంధించినటువంటి సర్వీస్ సెంటర్స్ మన హైదరాబాద్లో ఉండవు. లేదు అన్నట్లయితే మీరు ఉండేటువంటి ఏరియాలో ఆ సర్వీస్ సెంటర్ ఉండకపోయేటువంటి అవకాశాలే చాలా ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఒక ఫోన్ని పర్చేజ్ చేయబోయే ముందల ఆ ఫోన్కి సంబంధించినటువంటి అంటే ఆ కంపెనీకి సంబంధించినటువంటి సర్వీస్ సెంటర్ అనేది రియల్గా మన ఏరియాలో అంటే మన సిటీలో అంటే మీ టౌన్లో అక్కడ అవైలబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి. ఒకవేళ మీ టౌన్లో లేకపోయినా కానీ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్ద టౌన్స్లో లేదా పెద్ద సిటీస్లో అలాంటి సర్వీస్ సెంటర్ ఏమైనా ఉందా అని చెప్పి ఒకసారి వెరిఫై చేసుకొని పర్చేజ్ చేయగలరు. సో దట్ దీనికన్నా ఏదైనా మనము ఇన్ ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అన్నట్లయితే డైరెక్ట్గా మనం ఈ సర్వీస్ సెంటర్ని ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు. ఇక ఫైనల్గా మనం ఏదైనా ఒక మొబైల్ ఫోన్ని పర్చేజ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసేటువంటి స్పెసిఫికేషన్స్లో ఫస్ట్ మనం చూసింది ఏంటంటే దానిలో కెమెరాస్, అలాగే ఫ్రంట్ కెమెరా ఎంత ఇస్తున్నారు, అలాగే దీని సెల్ఫీ కెమెరా మనకు ఎలా రాబోతుంది. ఈవెన్ కొన్ని కంపెనీస్ అయితే మీకు సెల్ఫీ ఎక్స్పర్ట్స్ అని చెప్పి అంటే ఈ ఫోన్లో సెల్ఫీ ఏదైతే ఉందో ఆసమ్గా వస్తుందని చెప్పి వాళ్ళ కంపెనీస్ని ప్రమోట్ చేస్తూ ఈ ఫోన్స్ని మనకు అమ్ముతూ ఉంటారు. సో వీటి మాయలో మాత్రం అస్సలు పడకండి. ఒకవేళ మీకు నిజంగా సెల్ఫీలో అంటే ఫోటో అనేది అంత బ్యూటిఫుల్గా రావాలి అన్నట్లయితే మెగా పిక్సెల్ కెమెరా అవసరం లేదు లేదా ఇంకేదన్నా కెమెరా టెక్నాలజీ అయితే మనకు అవసరం లేదు. సింపుల్ నార్మల్ మీ ఫోన్లో కూడా బ్యూటీ ప్లస్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోగలరు. ఈ అప్లికేషన్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ ఈ బ్యూటీ ప్లస్ అప్లికేషన్ తోటి ఆల్మోస్ట్ ఆల్ మీరు ఈ కంపెనీస్ మనకు ఆఫర్ చేస్తున్నటువంటి సెల్ఫీ కెమెరాకి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీ ఫోన్లోనే పొందొచ్చు. కేవలం ఈ ఒక్క ఆప్షన్కి వీళ్ళు మనకి ప్రైస్ అనేది చాలా హైక్ చేసి అమ్మడం జరుగుతూ ఉంటుంది. సో దీన్ని కూడా కన్సిడర్ చేశారు అన్నట్లయితే మీరు బెస్ట్ మొబైల్ ఫోన్ పర్చేజ్ చేసుకోగలరు. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ టాప్ 10 టిప్స్ని కనుక మీరు ఫాలో అయ్యారు అన్నట్లయితే కనుక ది బెస్ట్ ఫోన్ మీరు పర్చేజ్ చేయగలరు, ఐ గ్యారంటీ యూ. అండ్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ టాప్ 10 టిప్స్ అన్నింటిలో కూడా మీకు నచ్చినటువంటి టిప్ ఏంటి, అలాగే మీరు ఇంకొక ఏదన్నా పాయింట్ని కన్సిడర్ చేయాలి అన్నట్లయితే కనుక ఆ విషయాన్ని లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ జస్ట్ లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.